హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ చాట్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈజీగా చేసుకునే మన చిన్ని కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం చేసుకుందాం. ఇక మనం అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మిల్క్ 1/2 లీటర్, అటుకులు 1/4 కప్పు, సగ్గుబియ్యం 1 టేబుల్ స్పూన్, బెల్లం 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. జీడిపప్పులు, బాదం పప్పు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలాచి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో నీరు పోసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న అటుకులు ఉన్నాయి కదా 1/4 కప్పు, అవి శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మనం తీసుకున్న 1/2 లీటర్ పాలని గిన్నెలో పోసుకోవాలి. పాలు కాగుతున్నప్పుడు మనం యాలక్కాయ 1 తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. పాలు కాగేలోపు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి దానిలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, అవి వేసి ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న 1/4 కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ పోసుకోండి. దానిలో బెల్లం కొంచెం కరగాలి. జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. దాన్ని కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుంది బెల్లం. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉంచి పూర్తిగా కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాగిన పాలల్లో మనం ముందు నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, 1/2 అవర్, ఆ సగ్గుబియ్యం దాంట్లో వేయండి. పాలల్లో వేసి ఒకసారి కలపండి. పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలిపి తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి కలపండి. అటుకుల్ని వేసి జాగ్రత్తగా కలపండి. పేస్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు దానిలో పచ్చకర్పూరం తీసుకున్నాం కదా, కొంచెం అది వేళ్లతో నలిపి వేయండి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. సగ్గుబియ్యం ఉడికిపోతే ఒకసారి మిక్స్ చేసి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి. బాగా కలిసేలాగా పాయసం అంతా కలుపుకోండి. ఇది చల్లారే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుంటే తర్వాతకి మనకి తినడానికి బాగుంటుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దేవునికి సమర్పించి ప్రసాదం తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాగే ఇంకా ఈజీ రెసిపీస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.